హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కలెక్షన్స్. ఈరోజు ఎపిసోడ్లో నేను కాటన్ శారీస్ చూపించబోతున్నానండి. అన్నీ 120 కౌంట్ కాటన్ శారీస్ విత్ థిక్ మెటీరియల్ 1 మీటర్ బ్లౌజ్. ఇవాళ ఎపిసోడ్లో మొత్తం కూడా నేను మీకు పాట్లీ పళ్ళు అండ్ లంగావణి చూపించబోతున్నాను. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా గ్రే అండ్ పింక్ కాంబినేషన్లో పాట్లీ పళ్ళు శారీ అండి. పాట్లీ పళ్ళు అంటే మీకు శారీ స్టార్టింగ్ నుంచి ఇలా కుచ్చెళ్ళ ఎండింగ్ వరకు కూడా ఒక ప్రింట్ వస్తుంది. సో లంగా వేసుకున్నట్లుగా ఉంటుంది. ఓణీ పార్ట్ మొత్తం కూడా ఇంకొక కలర్ తోటి వేరే డిఫరెంట్గా ప్రింట్ చేసి ఇస్తామండి. సో ఈ శారీకి నేను కాంట్రాస్ట్ సూట్ అవుతుంది కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నాను. ఈ శారీస్ అన్నీ కూడా వాషబుల్ శారీసే అండి. మామూలు నార్మల్గా సోప్ వాష్, షర్ఫ్ వాష్ సరిపోతుంది. దీనికి మీరు గంజి పెట్టి ఐరన్ చేయించుకోవచ్చు, లేదు మేము పాలిషింగ్కి రోలింగ్కి ఇస్తాము అంటే ఎలా అయినా ఇవ్వచ్చు. రఫ్ అండ్ టఫ్ శారీస్, సమ్మర్కి మోస్ట్ కంఫర్టబుల్ లైట్ వెయిట్ శారీసే అండి ఇవన్నీ కూడా. ఈ వీడియోలో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. కాటన్ లంగావణి శారీస్ ఎపిసోడ్లో ఫస్ట్ శారీ అండి ఇది బేబీ పింక్ అండ్ రెడ్ కాంబినేషన్. బేబీ పింక్ మీకు మొత్తానికి వస్తుంది. సో ఈ పార్ట్ అంతా బేబీ పింక్ వస్తుంది కాబట్టి దానికి కాంట్రాస్ట్గా బ్లౌజ్ రెడ్ ఇచ్చేసాము. దీనికి పళ్ళులో ఇలా పీకాక్స్ ఇచ్చాము. ఫ్లీట్స్లో కూడా మొత్తం పెద్దగా పీకాక్స్ ఇచ్చామండి. ఇదంతా కుచ్చెళ్ళలోకి వస్తుంది. శారీ స్టార్టింగ్ మళ్ళీ మీకు బేబీ పింక్ వస్తుంది. సో మీరు కట్టుకున్నప్పుడు కుచ్చెళ్ళలో మధ్యలో ప్లస్ పళ్ళులో రెడ్ వస్తుంది, మిగతాదంతా కూడా బేబీ పింక్ వస్తుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. 1 మీటర్ బ్లౌజ్, 120 కౌంట్ కాటన్ శారీస్ అండి ఇవి. ఈ ఎపిసోడ్లో సెకండ్ లంగావణి శారీ అండి ఇది కృష్ణ బ్లూకి వైలెట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. మీకు కుచ్చెళ్ళలో పళ్ళులో వైలెట్ వస్తుంది. శారీ అంతా కూడా ఇట్లా కృష్ణ బ్లూకి వైలెట్ కలర్ తోటి చిన్న చిన్న బుటీస్ ఇచ్చేసాము. సో మీకు షోల్డర్ పార్ట్ కృష్ణ బ్లూ వస్తుంది కాబట్టి కాంట్రాస్ట్ తోటి వైలెట్ తోటి బ్లౌజ్ ఇచ్చామండి. ఓన్లీ బార్డర్ వరకు అది వస్తుంది. పళ్ళులో ఇలా దగ్గరగా బంచెస్ ఇచ్చేసాము. ఇదే బంచెస్ని మనం ఫ్లీట్స్లో ఇచ్చామండి. కట్టుకుంటే కరెక్ట్గా కుచ్చెళ్ళలోకి ఇలా బంచెస్ వచ్చి వైలెట్ వస్తుంది, పళ్ళులో వస్తుంది, మిగతా పార్ట్ మొత్తం కృష్ణ బ్లూ కనిపిస్తుంది. ఇది బేబీ పింక్కి ఇంక్ బ్లూ కలర్ శారీ అండి. ఇది బేబీ పింక్ పార్ట్ మీకు షోల్డరు కట్టు చెంగులో వస్తుంది, మీకు ఇంక్ బ్లూ కుచ్చెళ్ళు పళ్ళులోకి వస్తుంది. సో షోల్డర్కి బేబీ పింక్ వచ్చింది కాబట్టి బేబీ మీద చిన్నగా మళ్ళీ వైలెట్ అండ్ రెడ్ తోటి బుటీస్ ఇచ్చేసాము. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చామండి. వైలెట్కి బేబీ పింక్ బార్డర్ ఇచ్చేసి సపరేషన్కి ఒకటి ఇచ్చాము, చిన్న బుటీస్ బ్లౌజ్కి ఇచ్చాము. పళ్ళు మొత్తం కూడా బంచెస్ తోటి లీవ్స్ తోటి ప్లాన్ చేసామండి. సేమ్ ఇక్కడ ఎలా అయితే వచ్చిందో కుచ్చెళ్ళ పాటలో కూడా ఇలా బంచెస్ అండ్ లీవ్స్ రెడ్ అండ్ వైలెట్ కాంబినేషన్ తోటి ఇచ్చాము. ఇవంతా కూడా కుచ్చెళ్ళు పళ్ళుకి ఒక కలర్ వస్తుంది. షోల్డర్ పార్ట్ మొత్తం ప్లస్ కట్టు చెంగులో ఒక కలర్ వస్తుంది. ఏ శారీ నచ్చినా మీకు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ శారీ నేను కట్టుకున్న శారీ కాంబినేషనే అండి. గ్రే అండ్ మంచి పింక్ ఇది. సో రోజ్ పింక్ అండ్ గ్రే మీకు షోల్డర్ పార్ట్ కట్టు చెంగులో వస్తుంది. దాని మీద పింక్ తోటి చిన్నగా బుటీస్ ఇచ్చేసాము. సో దీనికి పింక్ బ్లౌజ్ ఇస్తే కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి గ్రే తోటే మళ్ళీ ఇచ్చామండి. ఏ కలర్ టోన్ ఏ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకైనా సూట్ అవ్వాలని గ్రే తోటే మళ్ళీ బ్లౌజ్ ఇచ్చేసాము. పళ్ళులో ఇలా పింక్ తోటి పెద్ద బంచెస్ ఇచ్చాము. సేమ్ బంచెస్ మళ్ళీ ఫ్లీట్స్లో కూడా ఇచ్చేసి సపరేషన్కి ఒక లైన్ ఇచ్చాము. సో ఇవన్నీ కూడా 120 కౌంట్ కాటన్ శారీసే అండి. విత్ థిక్ 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. థిక్ మెటీరియల్ తోటి 1 మీటర్ బ్లౌజ్ ఇచ్చేస్తాము. ఇవి వాషబుల్ శారీసే అండి. స్టార్చ్ చేస్తే సరిపోతుంది. స్టార్చ్ అండ్ ఐరన్ లేదా పాలిషింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇది బేబీ పింక్ శారీ అండి. బేబీ పింక్ సింగిల్ కలర్ డై చేసాము. దీని మీద వైలెట్ తోటి డిజైనర్ శారీ లాగా ఇచ్చామండి ప్రింట్. సో వైలెట్ తోటి మొత్తం షోల్డర్ పార్ట్ అంతా చిన్న బుటీస్ ఇచ్చేసాము. పళ్ళులో ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము. సేమ్ ఫుల్ ప్రింట్ని ఫ్లీట్స్లో కూడా ఇచ్చేసాము. అంటే కుచ్చెళ్ళలో పళ్ళులో ఫుల్ ప్రింట్ వస్తుంది. సో ఇది సింగిల్ కలర్ కాబట్టి దీనికి సూట్ అవ్వాలి, యూనిక్గా ఉండాలి అని బ్లౌజ్కి మళ్ళీ ఫుల్ ప్రింట్ ఇచ్చామండి. శారీ ప్యారెట్ గ్రీన్ అండ్ మంచి పింక్ అండి. ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ తోటి ఇచ్చేసాము. షోల్డర్ పార్ట్ కట్టు చెంగు ప్యారెట్ గ్రీన్ వచ్చింది. దాని మీద పింక్ తోటి లైట్ అవుట్లైన్ బ్రౌన్ ఇచ్చేసి బుటీస్ ఇచ్చేసాము. సో దీనికి మీకు షోల్డర్లో గ్రీన్ వచ్చింది కాబట్టి కాంట్రాస్ట్ ఫుల్ ప్రింట్ తోటి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాము. దీనికి పళ్ళులో పింక్ వచ్చింది. పింక్లో కూడా మళ్ళీ మ్యాంగోస్ తోటి ఇచ్చి బుటీస్ ఇచ్చేసాము. సో మీ కుచ్చెళ్ళలో మొత్తం కూడా మళ్ళీ ఫుల్ ప్రింట్ ఇచ్చామండి. పింక్ మీద సేమ్ శారీ కలర్ గ్రీన్ తోటి ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాము. ఇది బేబీ పింక్ వైలెట్ కలర్ కాంబినేషన్లో అండి.
మీకు కుచ్చెళ్ళు పళ్ళుకి వైలెట్ వచ్చింది. శారీ షోల్డర్ పార్ట్ ప్లస్ మీకు కట్టు చెంగులో బేబీ పింక్ వస్తుంది. బేబీ పింక్ మీద ఎలిగెంట్గా కనిపించడం కోసం చిన్న చిన్న నెమళ్ళు బ్లాక్ తోటి ఇచ్చాము. సపరేషన్కి మళ్ళీ మనం పింక్ అండ్ బ్లాక్ తీసుకున్నాము 2 కలర్స్ మీద కనిపించాలని. సో ఇక్కడ చిన్న నెమళ్ళు ఇచ్చాము కాబట్టి పళ్ళులో కుచ్చెలలో పెద్ద నెమళ్ళు దీని మీద ఎలిగెంట్గా కనిపించడానికి బ్రౌన్ అండ్ పింక్ తోటి ఇచ్చామండి. సో సేమ్ నెమళ్ళు మళ్ళీ మీకు కుచ్చెళ్ళలోకి వస్తాయి. కట్టుకున్నాక మీకు కుచ్చెల పాటు మొత్తం నెమళ్ళు కనిపిస్తుంది, అలాగే పళ్ళు నెమళ్ళు కనిపిస్తుంది. దీనికి మరి కాంట్రాస్ట్ బ్లౌజే ఇచ్చాము. ఎందుకు అంటే షోల్డర్ పార్ట్ బేబీ పింక్ వస్తుంది. బేబీ పింక్ వచ్చినప్పుడు పక్కన మీకు వైలెట్ కనిపిస్తేనే ఎలిగెంట్ లుక్ వస్తుంది కాబట్టి వైలెట్ తోటి బ్లౌజ్ ఇచ్చేసాం. దీనికి కూడా సపరేషన్ చేసామండి. ఇవన్నీ కూడా 120 కౌంట్ శారీస్, వాషబుల్. మీరు పాలిషింగ్ అయినా ఇచ్చేయచ్చు, గంజి స్టార్చ్ పెట్టేసి ఐరనింగ్ అయినా ఇవ్వచ్చు. ఇది బ్లూకి మజంతా ఇచ్చేసామండి. ఇది వెరీ యూనిక్ కాంబినేషన్. సో రెగ్యులర్ శారీస్లో దొరకవు కొన్ని కాంబినేషన్స్, డైయింగ్ శారీస్లోనే దొరుకుతాయండి. బ్లూకి మజంతా తోటి ఇచ్చేసాము. దీని మీద సింపుల్గా ఫ్లవర్స్ తోటి బూటీస్ ఇచ్చాము. సపరేషన్ కోసం మనం బ్లాక్ తోటి ఇలా డిజైన్ ఇచ్చాము. అదే డిజైన్ బ్లౌజ్కి మళ్ళీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాము. దీనికి పళ్ళులో ప్లస్ కుచ్చెలలో కూడా బంచెస్ ఇచ్చామండి. లంగా ఓణీకి ఎక్కువ బంచెస్ వేస్తేనే లుక్ వస్తుందని బంచెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం మేము. లేదా పెద్ద పెద్ద మోటివ్స్ ఏదైనా సరే లంగా ఓణీకి చాలా లుక్ వస్తాయండి. సో కట్టుకున్నాక కుచ్చెలలోకి మజంతా పార్ట్ వస్తుంది, కట్టు చెంగు ప్లస్ షోల్డర్కి మీకు బ్లూ వస్తుంది. కాంట్రాస్ట్ మజంతా బ్లౌజ్ ఇచ్చేసామండి. ఇవి 120 కౌంట్ శారీస్. వీటిలో మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టండి. మీకు అలాగే ఈ కలెక్షన్ మొత్తం చూడాలి అనుకుంటే వాట్సాప్లో నాకు ఒక రిక్వెస్ట్ పెట్టండి. నేను గూగుల్ లింక్స్ మీకు షేర్ చేస్తాను. దాంట్లో అన్ని పిక్స్ ఉంటాయండి. అది కాక మీరు ఏదైనా ఒక ఫోటో నాకు షేర్ చేసినా యాజ్ ఇట్ ఈజ్ శారీని కూడా నాకు కొంచెం టైం ఇస్తే మేము తయారు చేసి మీకు పంపించగలుగుతాం. ఇది బ్రౌన్ అండ్ ఇంక్ బ్లూ కాంబినేషన్ అండి. వెరీ యూనిక్ కాంబినేషన్. ఇది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సూట్ అవుతుందండి. సో షోల్డర్ పార్ట్కి మీకు కట్టు చెంగులో మొత్తం బ్రౌన్ వచ్చింది. సేమ్ ఇంక్ బ్లూ తోటి సింగిల్గా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసాము. దానికి కాంట్రాస్ట్గా బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చి బార్డర్ మళ్ళీ బ్రౌన్ తోటి ఇచ్చి సపరేషనే ఇచ్చాము. బ్లౌజ్ బార్డర్ మొత్తానికి కూడా చిన్న ఫ్లవర్స్ ఇచ్చామండి. దీనికి పళ్ళులో మళ్ళీ బంచెసే ఇచ్చాము. బంచెస్ ఇచ్చి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ తోటి బంచెస్ ఇచ్చాము. మొత్తం మీకు కుచ్చెలలో బంచెస్ తోటి ఒక పెద్ద ఫ్లవర్ బొకేలాగా చేసామండి. ఇది యూనిక్గా ఉంటుంది కట్టుకున్నాక. ఈ శారీస్ అన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. ఏ సీజన్లో అయినా కట్టుకోవచ్చు. మనకి అసలు సంవత్సరంలో 7-8 మంత్స్ సమ్మర్ లాగానే ఉంటుంది కదండి. సమ్మర్ ఈజీ మెయింటెనెన్స్ శారీస్ ఇవి. లైట్ వెయిట్ ఉంటాయి, కాటన్లో ఈజీ మెయింటెనెన్స్, వాషబుల్. జస్ట్ ఐరన్ సరిపోతుంది స్టార్చ్ వేసుకుని. లేదు మీరు పాలిషింగ్కి ఇచ్చేస్తానన్నా పాలిషింగ్కి ఇచ్చేయచ్చు. రఫ్ అండ్ టఫ్ వాషే అండి ఇవి. మిషన్ వాష్ వేయకూడదు, రెగ్యులర్గా సోప్ పెట్టి వాష్ చేసుకోవచ్చు. ఇది డిఫరెంట్ వైలెట్ అండి. అటు వైలెట్ అండ్ బ్లూ కలిసిన కాంబినేషన్, వైలెట్ అండ్ బ్లూ మిక్స్ తోటి వస్తుంది ఇది. సో ఇది షోల్డర్ పార్ట్ మీద మొత్తం ఇదే షేడ్ వచ్చింది, డిసెంబర్ పూ కలర్ అంటాం కదా ఆ కలర్. దీనికి అవుట్లైన్ మెరూన్ బ్రౌన్ తోటి ఫిల్లింగ్ ఇచ్చేసాము. దీనికి పళ్ళు బ్రౌన్ ఇచ్చాము, బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి ఇచ్చాము. ఎందుకు అంటే మీకు షోల్డర్ పార్ట్ మొత్తం ఈ బ్లూ కనిపిస్తుందండి. ఆ బ్లూ మీద బ్రౌన్ అయితే నీట్గా కనిపిస్తుంది అని చెప్పి బ్రౌన్ ఇచ్చాము. పళ్ళు పెద్దది 1 మీటర్ పళ్ళు ఇచ్చేసామండి. దీనికి మ్యాంగోస్ ఇచ్చాం. మ్యాంగోస్లో కూడా దీన్ని మంచి బ్లూ తోటి ఫిల్లింగ్ ఇచ్చేటప్పటికి మీకు ఇది ఎంబ్రాయిడరీ చేసిన లుక్ వస్తుందండి శారీ. కుచ్చెళ్ళలో మళ్ళీ సేమ్ మ్యాంగోస్ ఇచ్చేసాం. మీకు కట్ చెంగు అంతా బ్లూ కలర్ వచ్చేస్తుంది, వైలెట్ కలర్ షేడ్ వస్తుంది, దాని మీద ప్రింట్ వస్తుంది. సో ప్లీట్స్లోకి ఇది వస్తుంది, పళ్ళులోకి ఈ బ్రౌన్ వస్తుంది, మిగతా పార్ట్ మొత్తం ఈ బ్లూ కనిపిస్తుందండి. మీకు షోల్డర్ పార్ట్ మొత్తం కట్ చెంగు బ్లూ కనిపిస్తుంది. ఈ ఎపిసోడ్లో ఇప్పటిదాకా లంగావణి శారీస్ చూసాం కదండి. ఇది పాట్లీ పళ్ళు. పాట్లీ పళ్ళుకి లంగావణికి డిఫరెన్స్ ఏంటంటే లంగావణి అంటే కుచ్చెళ్ళ వరకు పళ్ళుకి వస్తుంది. పాట్లీ పళ్ళు అంటే కరెక్ట్గా మీరు ఓణి వేసుకుంటే లంగా ఓణి వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంటే చీర స్టార్టింగ్ నుంచి ఇలా ఫుల్గా ప్రింట్ వచ్చేస్తుందండి మీకు. సో లంగా పార్ట్ మొత్తం మీరు ఫుల్ ప్రింట్ వస్తుంది. ఎక్కడి నుంచి అయితే ఓణి స్టార్ట్ అవుతుందో అది బ్రౌన్ స్టార్ట్ అవుతుంది. బ్రౌన్ స్టార్ట్ అయ్యి బ్రౌన్ మొత్తం కూడా ఎండింగ్ వరకు కూడా ఇలాగే పళ్ళు ఎండింగ్ వరకు కూడా ఇలా బంచెస్ ఇచ్చేసాం. సో బ్రౌన్ మీద మీకు రెడ్ వైట్ ఒకలాంటి బ్లూ అవుట్లైన్ ఇచ్చేసి
సేమ్ శనగపిండి కలర్ తోటే దీని మీద మళ్ళీ ఫిల్లింగ్ ఇచ్చామండి. సో ఎలిగెంట్గా కనిపించడానికి ఇలా ప్లాన్ చేసాము. మీకు షోల్డర్ పార్ట్ మొత్తం బ్రౌన్ వస్తుంది కాబట్టి మళ్ళీ శనగపిండి కలర్ తోటే బ్లౌజ్ డై చేసి ఇచ్చాము. దీనికి మళ్ళీ సపరేషన్కి ఒకలాంటి బ్లూ షేడ్ గ్రేయిష్ బ్లూ ఇచ్చాము, ఫిల్లింగ్ ఎల్లో తోటి ఇచ్చేసాము. సో ఈ శారీస్ కట్టుకుంటే పాట్లీ పళ్ళు అంటామండి. నేను కట్టుకున్న శారీ చూశారు కదా వీడియో స్టార్టింగ్లో, సేమ్ ప్యాటర్న్ అండి. ఇది పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇది కూడా పాట్లీ పళ్ళునే, అంటే కుచ్చెళ్ళ స్టార్టింగ్ దగ్గర మీకు శారీ స్టార్టింగ్ నుంచి లంగా పార్ట్ మొత్తం ప్యారెట్ గ్రీన్ వస్తుంది, ఇదంతా ఓణి పార్ట్ వస్తుందండి. మనం పింక్ మీద డార్క్ పింక్ తోటి చక్కగా ఎలిగెంట్గా కనిపించేటట్టు ఫుల్గా ప్రింట్ ఇచ్చేసామండి. ఇది సెల్ఫ్లో లైట్ అండ్ డార్క్ పింక్ వలన మీకు చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది. సో మీకు కుచ్చెళ్ళ పార్ట్ మొత్తం ఇలా గ్రీన్ తోటి బుటీస్ తోటి ప్లస్ కింద పెద్ద బంచెస్ తోటి ప్లాన్ చేసాం. బార్డర్ కూడా వచ్చేసింది. మీకు శారీ స్టార్టింగ్ నుంచి ప్యారెట్ గ్రీన్ వస్తుంది, కుచ్చెళ్ళు ఎండింగ్ అయిపోయి ఓణీ పార్ట్ వచ్చేటప్పటికి మీకు పింక్ వస్తుంది. దీనికి మళ్ళీ పింక్ తోటే గ్రీన్ బ్లౌజ్ అంత లుక్ రాదు కాబట్టి పింక్ తోటే బ్లౌజ్ ప్లాన్ చేసామండి. శారీలో ఉన్న తీగి ఇచ్చేసాము, బుటీస్ కూడా ఇచ్చేసాము. సో సెల్ఫ్ ప్రింట్ శారీస్లో మీకు ఇంకేదైనా కలర్ కాంబినేషన్లో కావాలా కామెంట్ చేయండి, మేము చేసి మీతోటి ఫొటోస్ షేర్ చేస్తామండి. ఈ సంపెంగ కలరు వైట్ కలర్ తోటి మొత్తం టై అండ్ డై చేసిన శారీ అండి. మీకు ఓణి పార్ట్ మొత్తం సన్నగా 2 కలర్లతోటి స్ట్రైప్స్ ఇచ్చేసాము. దాని మీద బ్లూ కలర్ తోటి వైలెట్ కలర్ తోటి మళ్ళా బాటిల్ గ్రీన్ తోటి చక్కగా దానికి సూట్ అయ్యేటట్లుగా మొత్తం తీగలతోటి డిజైన్ చేసామండి. సో ఇది ఓణి పార్ట్ మొత్తం ఇలా 2 కలర్స్ తోటి వస్తుంది. మీకు లంగా పార్ట్ మొత్తం ఇలా సింగిల్ సంపెంగ కలర్ వచ్చి దాని మీద వైలెట్ అండ్ బాటిల్ గ్రీన్ తోటి ఇలా ఫ్లవర్స్ తోటి ప్రింట్ ఇచ్చేసాం. ఈ కనిపించే పార్ట్ మొత్తం సంపెంగ కలర్ పార్ట్ మొత్తం మీకు కట్టి చెంగు నుంచి కుచ్చెళ్ళ ఎండింగ్ వరకు వస్తుంది. తర్వాత పార్ట్ మొత్తం ఓణి పార్ట్ మొత్తం ఇలా 2 కలర్స్లో వస్తుంది. దీనికి మళ్ళా సంపెంగ కలర్కే టై అండ్ డై తోటి బ్లౌజ్ ప్లాన్ చేసేసాం. బార్డర్ టై అండ్ డై వచ్చింది. బాటిల్ గ్రీన్ తోటి శారీలో యూజ్ చేసిన డిజైన్నే ఇక్కడ కూడా యూజ్ చేసాం. ఈ ఎపిసోడ్లో స్పెషల్ శారీ అండి. ఇది ఫ్యాబ్రిక్ పెయింట్ వేసాము. మనం స్ప్రెడ్ పెయింట్ తోటి మనం ఏది డై చేయకుండా మనం తీసుకున్న వైట్ ఫ్యాబ్రిక్నే ఇలా ఫ్యాబ్రిక్ పెయింట్ తోటి డిఫరెంట్గా డిజైన్ చేసాము. దీనికి మొత్తం మీకు కుచ్చెళ్ళ ఎండింగ్ వరకు మోకాళ్ళ దాకా వస్తుందండి. షోల్డర్ మోడల్ అంటాము, స్కర్ట్ బార్డర్ లాగా. మిగతాదంతా పళ్ళు అంతా కూడా ఫుల్గా ప్రింట్ ఇచ్చేసాము. మీరు మొత్తం కూడా ఫ్యాబ్రిక్ పెయింటే అండి ఇది. సో మరి శారీ డిఫరెంట్గా ఉన్నప్పుడు బ్లౌజ్ కూడా డిఫరెంట్గా ఇవ్వాలి కదా. బ్లౌజ్ పై పార్ట్ మొత్తం ప్లెయిన్ ఇచ్చేసాము. హ్యాండ్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు దీనికి మళ్ళీ ఫ్యాబ్రిక్ పెయింట్ తోటి ఇలా పెయింట్ చేసాము. వెరీ యూనిక్ పీస్ అండి. మీకు వైట్ మీదే కాదు, ఇది లైట్ ఎల్లో మీద బాగానే ఉంటుంది, బేబీ పింక్ మీద, ఎనీ లైట్ కలర్ మీద ఈ స్ప్రెడ్ పెయింట్ బ్యూటిఫుల్గానే ఉంటుందండి. మీకు ఇంకేదన్నా కలర్ మీద కావాలా ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి చెప్పండి. మీ ఆర్డర్ రిసీవ్ చేసుకుని 20 డేస్ లోపల మేము మీకు శారీ చేసి కొరియర్ చేస్తాం. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా అండి. ఈ వీడియోలో చూపించిన శారీస్ అన్నీ మరొకసారి చెప్తున్నానండి. 120 కౌంట్ ఫైన్ క్వాలిటీ మంచి నెర ఉన్న 6 మీటర్ శారీ 1 మీటర్ థిక్ మెటీరియల్ తోటి బ్లౌజ్ ఇస్తానండి. సో ఇవన్నీ కూడా వాషబుల్ శారీసే. మీకు పాలిషింగ్కి రోలింగ్కి అయినా ఇవ్వచ్చు, గంజి పెట్టి ఇస్త్రీ చేసుకోవచ్చు, సోప్ పెట్టి వాష్ చేసుకోవచ్చండి. వాషింగ్ మిషన్లో వేయడానికైతే పనికిరావు. మీకు తెలిసినట్టు ఏ శారీ కూడా అంత ఈజీగా వేయం కదా మనం. సో రెగ్యులర్గా వాష్ చేసుకోవచ్చు, గంజి పెట్టేసుకుని ఇస్త్రీ చేసుకోవచ్చు, లేదా మీరు పాలిషింగ్కి ఇచ్చేయచ్చండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.